రాణి రుద్రమదేవి విడుదలకు సిద్ధం. అనుష్క టైటిల్ రోల్లో గుణ టీమ్ వర్కర్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D చిత్రం రుద్రమదేవి. రాణా ముఖ్య పాత్రధారి. నిరువధ్యపురం యువరాజు చాళుక్య వీరభద్రుడుగా రాణా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న రుద్రమదేవి చిత్రం శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాణా ముఖ్య పాత్రధారి. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ వ్యయంతో నిర్మించిన రుద్రమదేవి సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జూన్ 26న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు దర్శకుడు గుణశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డింగ్ పని పూర్తి చేసుకున్న ఈ సినిమా రీ రికార్డింగ్ పని లండన్లో ఇళయరాజా నేతృత్వంలో లండన్లో జరిగిందని ఆయన తెలిపారు. బాహుబలి సినిమా విడుదలకు ముందే రుద్రమదేవి సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆలస్యం జరిగితే బాహుబలి సినిమా విడుదలై థియేటర్లు ఖాళీగా దొరకకపోవచ్చని ఫైనాన్షియర్లు చెప్పడంతో సినిమా విడుదలకు తేదీ ఖరారు చేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రాణా, గోనా గన్నారెడ్డిగా అల్లు అర్జున్, గణపతి దేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్ రాజ్, హరిహర దేవునిగా సుమన్, మురారి దేవునిగా ఆదిత్య మీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియా కౌర్, ముమ్మడమ్మగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్ రెడ్డి, గణపాంబగా అదితి చెంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిపిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు. వీరితో పాటు నిత్య మీనన్, కేథరిన్ ప్రధాన పాత్రలో నటించారు. 70 కోట్ల వ్యయంతో నిర్మాణమైన రాణి రుద్రమదేవి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే జూన్ 26 వరకు ఆగాల్సిందే.